హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సినీ వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. రావణ్ 42 ఎపిసోడ్. మేఘన, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ మేఘనకి కూడా కోపంగా చెప్పి, మీరు కూడా రాత్రంతా నిద్ర మానుకొని మరీ కూర్చున్నారుగా, ఇక కాసేపు రెస్ట్ తీసుకుందరు గాని పదండి అని ఆర్కే అంకుల్ ని చూసి కోపంగా ఆ రూమ్ నుంచి తీసుకెళ్లింది లలిత. ఆర్కే అంకుల్ వాళ్ళు వెళ్లిపోగానే వైశాలి గారి గురించి ఆలోచించడం మొదలు పెట్టింది మేఘన. ఎక్కువసేపు ఒకే విషయం గురించి ఆలోచించడం వల్ల తలలో చిన్నగా నొప్పి మొదలవడంతో వేళ్లతో నుదుటి మీద చిన్నగా ప్రెషర్ ఇస్తూనే బ్యాక్ పెయిన్ కూడా అనిపించడంతో అలాగే బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది మేఘన. ఇక రామకృష్ణ వాళ్ళు రూమ్ లోకి వెళ్ళగానే లలిత ఆయన్ని కోపంగా చూస్తూ, ఏంటండి అసలు మీరు చేస్తున్న పని? ఎందుకు వద్దన్న పనినే చేస్తూ పదే పదే అదే పని చేస్తూ మన అమ్మాయి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తారు అంది కోపంగా లలిత. ఏంటి లలిత నువ్వు అనేది? నేను మన అమ్మాయి హెల్త్ ని రిస్క్ లో ఎందుకు పడతాను అని అడగడంతో, లేకపోతే ఏంటండి, ఇప్పుడు మేఘ ఎక్కువగా ఆలోచించడం చేస్తే ఆ ఎఫెక్ట్ తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీద మాత్రమే కాదు, మన అమ్మాయి పై ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పారు కదా అని చెప్పింది లలిత. ఎవరు వాడా? అంటే వాడు చెప్తుంది నువ్వు నమ్ముతున్నావా లలిత? ఇదంతా వాడు కావాలని చేస్తున్నాడు అని ఆర్కే అంకుల్ అంటూ ఉండగానే, చాలా ఆపండి ఇంకా మీ వితండవాదం. ఎంతసేపు మీరు అనుకుంటుందే నిజమని అనుకుంటున్నారు గాని నిజమేంటో ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? విక్రమ్ చెప్పాడని కాదు గాని మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ ని అడిగారు కదా, కనీసం వాళ్ళు చెప్పిందైనా నమ్మాలిగా మీరు. అది కూడా ఎందుకు నమ్మలేకపోతున్నారు అని ఆవేశంగా అడిగేసింది లలిత. ఎందుకంటే అసలు ఆ టెస్ట్లు కూడా వాడే చేయించాడు కాబట్టి, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ కూడా వాడే సృష్టించాడు కాబట్టి, అందుకే నాకు వాటి మీద నమ్మకం లేదు అన్నాడు రామకృష్ణ కోపంగా. అంటే మీకు నమ్మకం కలిగేంత వరకు ఇలాగే చేస్తుంటారా? ఆ లోపు అమ్మాయికి ఏమైనా అయితే అని అడిగింది లలిత. లలిత, పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. నేనుండగా నా కూతురికి ఏం కాదు అన్నాడు ఆర్కే కోపంగా. అదేనండి నేను అనేది, తనకేం కాకూడదని నా ప్రయత్నం కూడా. మీరు దానికి తండ్రి అయితే నేను దాన్ని నవమాసాలు కడుపులో మోసి కష్టమైన పురిటి నొప్పుల్ని సైతం ఇష్టంగా భరించి నా పేగు తెంచి కన్న తల్లిని. మీకు దాని మీద ఎంత ప్రేమ ఉందో అంతకు రెట్టింపు ప్రేమ ఉన్న తల్లిని నేను. కానీ నాకు మన అమ్మాయి మీద ప్రేమతో పాటు అంతకు మించి తన ఆరోగ్యం పట్ల బాధ్యత కూడా ఉంది. అందుకే నేను ఇలా ఆలోచించగలుగుతున్నాను. ఒక బిడ్డకి తల్లిని కాబట్టే మరో బిడ్డకు దూరమైన తల్లి బాధను అర్థం చేసుకున్నాను. అందుకే కొన్నాళ్ళు ఆ వైశాలి గారి కోసం సైలెంట్ గా ఉండమంటున్నాను అంది ఆవేశంగా లలిత. అంటే ఆవిడ ప్రాణాల కోసం నా కూతురు ప్రాణాలను వాడికి బదిలేయమంటావా అని అంతకంటే ఆవేశంగా అడిగాడు ఆర్కే. ఆర్కే గారి అరుపులకు లలిత గారి కోపం ఇంకా పీక్స్ లోకి వెళ్తుంటే దాన్ని అణిచివేస్తూ, వీలైనంత మెల్లగా, ఇక్కడ నాకు ఓ విషయం అర్థం కావట్లేదు, ఓసారి క్లియర్ గా చెప్తారా అంది లలిత. ఏంటో అన్నట్టు కోపంగా చూశాడు ఆర్కే. మేఘనను ఇక్కడి వరకు తీసుకురావడం వల్ల విక్రమ్ కి వచ్చిన లాభం ఏంటి? పోనీ మేఘనను ఏదైనా చేయడం వల్ల అతనికి వచ్చే లాభం ఏంటి అని స్ట్రెయిట్ గా అడిగింది లలిత. ఆన్సర్ లేదు ఆర్కే దగ్గర, సైలెంట్ గా ఉన్నాడు. మీరు అంటున్నారే ఫేక్ రిపోర్ట్స్ అని, అలా సృష్టించడం వల్ల అతనికి ఏమైనా లాభం ఉందా? మేఘ కడుపులో పెరుగుతుంది కూడా అతని రక్తమే కదా, మరి అలాంటప్పుడు అతని బిడ్డకి లేని జబ్బును అతను ఎందుకు సృష్టిస్తాడు? లలిత విక్రమ్ సైడ్ తీసుకొని మాట్లాడుతుంటే వస్తున్న కోపాన్ని పిడికిల్లో బిగిస్తూ, అంటే నువ్వు ఏం ప్రూవ్ చేయాలని చూస్తున్నావు లలిత? వాడు నా కూతురు విషయంలో చేసింది తప్పు కాదనా అని అడిగాడు ఆర్కే. లలిత గారు, నేను అలా అనలేదే. నిజమే, అతను చేసింది తప్పే, నేను కాదనట్లేదు. కానీ ఆ తప్పు తెలుసుకొని అతను ప్రాయశ్చిత్త పడుతున్నాడు, అదే అర్థం చేసుకోమంటున్నాను. ఒక్కసారి విక్రమ్ పరిస్థితిలో మీరుండి ఆలోచించండి. ఎంతో ఆనందంగా సాగిపోతున్న అతని జీవితంలో కేవలం ఒక్కరి వల్ల అతనికి ఎంతో ఇష్టమైన తమ్ముడు దూరం అయ్యి, కన్న తల్లి మంచాన పడి ప్రాణాలతో ఉన్నా కూడా జీవం లేని జీవశ్చంలా పడి ఉంది ఆవిడ. భార్యని ఆ పరిస్థితుల్లో చూస్తూ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి జీవితం మీదే ఆశ చచ్చిపోయి నిరాశలో బ్రతుకుతున్నాడు తండ్రి. ఇదంతా కేవలం ఒక్కరి వల్లే అని తెలిస్తే ఆ పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా పైకి కనబడుతున్న దాన్నే చూస్తారు గాని నిజానిజాల గురించి నిశితంగా ఆలోచించి నిమ్మలంగా నిర్ణయాలు తీసుకోడు.
అది మనిషి నైజం కూడా. అలా తన కుటుంబాన్ని అకారణంగా చిన్నాభిన్నం చేసిన వారిని శిక్షించాలని అనుకుంటారు తప్ప ఆవేశంలో ఉన్నవాడు అంతకంటే ఇంకా ఎక్కువగా డీప్ థింకింగ్ చెయ్యలేడు. అదే చేశాడు విక్రమ్ కూడా. కానీ ఇక్కడ విధి అటు మన అమ్మాయినే కాదు, విక్రమ్ ని కూడా దారుణంగా మోసం చేసింది. తీరా తన పగని తీర్చుకొని నేరస్తురాల్ని శిక్షించాలనుకున్నాను అనుకున్న సమయాన తాను శిక్ష వేసింది ఏ పాపం తెలియని అమాయకురాలికి అని తెలుసుకొని అది తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని చెప్తూ తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నాడు. మీరన్నట్టుగా మన అమ్మాయిని ఏదైనా చెయ్యాలి అనుకునేవాడు ఇక్కడి వరకు తీసుకొచ్చి అతని ఎంతగానో ప్రేమించే పేరెంట్స్ ముందు తప్పు చెయ్యాలని అనుకోడు. ఎంత నీచుడైనా గాని కన్న తల్లిదండ్రుల ముందు ఏ బిడ్డ తప్పు చెయ్యడు. ఇక మన అమ్మాయిని ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చాడు అనే కదా మీ అనుమానం. అతను మన అమ్మాయిని అతని బాధ్యత అనుకున్నాడు కాబట్టి తనను వదిలేయకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చాడు తనతో పాటు. మేఘనని ఇక్కడికి తీసుకువస్తే అతను చేసిన తప్పు బయటపడి అతని క్యారెక్టర్ కి మాత్రమే కాదు అతని తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అని తెలిసి కూడా ఇక్కడి వరకు మేఘనని తీసుకొచ్చాడు. నిజానికి మేఘనని ఇక్కడికి తీసుకురావడం వల్ల అతనికి వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎక్కడో 7 సముద్రాల అవతల తప్పు చేసిన వాడు తనంతట తాను చెప్తే గాని తాను తప్పు చేశాడు అని ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అలాంటిది పనిగట్టుకొని మేఘనను ఇక్కడికి తీసుకువచ్చి రోజు తనతో మాటలు పడుతూ మీతో చీవాట్లు తింటూ మేఘన చీదరింపు మాటలను భరించాల్సిన అవసరం అతనికి లేదు. మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజుల్లో సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు. కావాలని తప్పు చేసిన వాడు కూడా తప్పించుకుందామనే ప్రయత్నించేవాడే కాని తప్పుని నిర్భయంగా ఒప్పుకొని ఆ తప్పుకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఎవ్వడూ లేడు. అలాంటిది అతను తనంతట తానుగా తప్పు తెలుసుకొని మేఘన ముందు అంత లొంగి ఉండాల్సిన అవసరం కూడా లేదు. అతనికి మేఘన మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ తన పట్ల బాధ్యత ఉంది. ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఒకవేళ విక్రమ్ తన తప్పు తెలుసుకొని రాకపోయి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? మన అమ్మాయి జీవితం అలా పెళ్లి కాకుండానే ఒక పాపని కన్నది అన్న సమాజం అవమానాలు మోస్తూ జీవితాంతం తను బాధపడుతూ ఉంటుందే తప్ప జరిగింది మర్చిపోయి వేరే ఎవరినైనా తన జీవితంలోకి ఆహ్వానించగలదా? తన లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వగలదా? మళ్ళీ ఏ సంతోషం చూసిందండి నా బిడ్డ? జీవితాంతం ఇలా మోడువారిపోవాలి. పెళ్లి కాకుండా పిల్లని కని పుట్టిన ఆ బిడ్డకు చూసుకుంటూ జీవితాంతం అలా ఒంటరిగా గడపాల్సిందేనా నా కూతురు? తనకంటూ మరే సంతోషం ఉండకూడదా? సంతోషం లేకుండా ఒంటరిగానే తన జీవితం ముగిసిపోవాలా? ఇలాగైనా మీరు మీ కూతుర్ని జీవితాంతం చూడాలి అనుకుంది? నేనైతే అలా చూడాలనుకోవట్లేదు నా కూతుర్ని. నా కూతురు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ జీవితాంతం ఆనందంగా గడపాలి అనుకుంటున్నా తన భర్త పిల్లలతో. నేను ఇలా విక్రమ్ తరపున మాట్లాడుతున్నానని మీకు కోపం వస్తూ ఉండొచ్చు, కానీ నేను అతని తరపున మాట్లాడట్లేదు. వైశాలి గారి ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజులు సైలెంట్ గా ఉండమంటున్నాను అంతే. నా కూతురు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నానే కానీ నా కూతురు భవిష్యత్తు ఎప్పటికీ ఇలా ఏడుస్తూ మోడివారిపోకుండా ఉండడానికి ఇలా మాట్లాడుతున్నాను. 10 రోజుల్లో విక్రమ్ మీద ఏంటి నమ్మకం అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు అతను నిజం ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు అతని కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. తప్పు చేశాను అన్న ప్రాయశ్చిత్తం కనిపించింది. ఒక్కసారి మీరు కూడా విక్రమ్ కోణంలో ఆలోచించి చూడండి. అలా అని ఇప్పటికిప్పుడు అతన్ని ఏ తప్పు చెయ్యలేదు అని నెత్తిన పెట్టుకోమనైతే చెప్పట్లేదు. కొద్ది రోజులు ఓపిగ్గా ఉండమని చెప్తున్నాను. ఈ కొద్ది రోజులు ఓపిగ్గా ఉంటే మన అమ్మాయి జీవితంలో ఏదైనా మార్పు రావచ్చేమో. అది నేను కోరుకుంటున్నదే కావచ్చేమో. ఇది కేవలం నా స్వార్థం, నా కూతురు సంతోషం కోసమే నేను కోరుకుంటున్న ఒక తల్లిగా నా స్వార్థం. ఒకవేళ అదే జరిగి మన అమ్మాయి సుఖంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ వచ్చిన సంతోషాలను చూసి దానివల్ల విక్రమ్ వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగుపడిందే అనుకోండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం మనం. నేనైతే చెప్పాల్సింది చెప్పాను, నాకు అనిపించింది చెప్పాను. ఒక్కసారి నేను చెప్పిన కోణంలో ఆలోచించి చూడండి.
అని ఆవేశంగా చెప్పి బయటకు వెళ్లిపోయింది లలిత. లలిత వెళ్లిపోయాక ఆర్కే అంకుల్ ఓసారి ఆలోచనలో పడ్డాడు. నిజమే, లలిత చెప్పిన ప్రతి మాట కరెక్టే. విక్కీ ప్రవర్తనకు ఒక కారణం ఉంది, కానీ అది తన కూతురు అందమైన భవిష్యత్తును చెల్లాచెదురు చేసిందన్న వాస్తవం ముందు ఆ కారణం ఎటువంటిది అయినా సరే అతనికి చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే విక్రమ్ విషయంలో అతని ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రావాలని అతను కోరుకోవడం లేదు రామకృష్ణ. కానీ ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నాడు. భార్య అన్నట్టు నిజంగానే కూతురు ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే మాత్రం ఆ ఊహే భరించలేకపోయాడు అతను. అందుకే కొద్ది రోజులు విక్రమ్తో మాట్లాడడం మానేద్దామని. అటు తర్వాత విషయం ఏమో, కాలం ఎటువైపు నడిపిస్తుందో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి మేఘన డెలివరీ అయ్యే వరకు అతను విక్రమ్ మీద ఉన్న కోపాన్ని అణుచుకొని మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు రామకృష్ణ. ఉదయం ఆఫీస్ కి వెళ్లిన విక్కీకి అతని కోసం అక్కడ చాలా వర్క్ పెండింగ్ లో పడి ఉంది. గత 7 నెలల నుండి అతను ఆఫీస్ కి సంబంధించిన ఏ మీటింగ్ కి కూడా డైరెక్ట్ గా అటెండ్ అవ్వలేదు. ఎంత కాన్ఫరెన్స్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కూడా మనిషి ఎదురుగా లేకపోవడంతో చాలా వరకు వర్క్ పెండింగ్ లో ఉంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో కంపెనీలో పెట్టిన షేర్స్ డౌన్ అవుతున్నాయని షేర్ హోల్డర్స్ అంతా కంపెనీ మీద రుసరుసలాడుతూ వాళ్ళు పెట్టిన షేర్ లాస్ రావడంతో లాస్ ఆఫ్ పే చేయమని విక్రమ్ కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్లకు లాస్ ఆఫ్ పే ఇవ్వడం వల్ల విక్కీకి కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. అయినా కూడా అది ఇవ్వడానికి విక్రమ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఒక్కసారి అలా వాళ్ళకి మనీ పే చేస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అన్న ఒకే ఒక్క రీజన్ వల్ల విక్కీ అందుకు ఒప్పుకోలేదు. ఎవరైతే వాళ్లకు లాస్ వచ్చిందని గొడవ చేసి తప్పుకుంటామని అంటున్నారో వాళ్లకు రెట్టింపు లాభాలను తీసుకువచ్చి అప్పుడు వాళ్ళ షేర్స్ క్యాన్సిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. సో ఇప్పుడు దాని గురించే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు. విక్కీ చెప్పినట్టు ఆ రోజు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశాడు మేనేజర్ కూడా. దాదాపు 20 మంది ఉన్న ఆ మీటింగ్ హాల్లో ప్రతి ఒక్కరూ వ్యతిరేకులే విక్రమ్ కంపెనీకి. అప్పటి వరకు గోలగోలగా ఉన్న ఆ హాల్ అంతా విక్రమ్ రాకతో పెన్ బ్లాక్ సైలెంట్ గా మారిపోయింది. కానీ అందరిలో మాత్రం విక్రమ్ మీద కోపం పీకల వరకు ఉంది. రాయల్ బ్లూ కలర్ సూట్ లో చిరుత లాంటి చూపులతో సింహం లాంటి నడకతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంటే విక్రమ్ ని చూసిన ప్రతి ఒక్కరూ సైలెంట్ గా ఎవరో చెప్పినట్టు ఆటోమేటిక్ గా స్టాండింగ్ పొజిషన్ లోకి వెళ్లిపోయారు. లోపలికి వస్తూనే అక్కడ ఉన్న అందరినీ ఓసారి చూస్తూ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిషన్ చేస్తున్నా తన ప్లేస్ కి వచ్చి అందరి వైపు చూసి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ చాలా పొలైట్ గా విష్ చేశాడు విక్రమ్. గంభీరంగా ఉన్న అతని ఫేస్ ఒక్క మాటతోనే శత్రువులకు ముచ్చెమటలు పట్టించే అతని బేస్ వాయిస్, పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న హాల్లో అతను చెప్పిన గుడ్ మార్నింగ్ విష్ కూడా కంచు కంఠంలా వినిపిస్తుంటే ఏదో మంత్రం వేసినట్టు అందరూ అతని విష్ కి మూకమ్మడిగా రీవిష్ చేశారు. ఒకే సైగతో కూర్చోమన్నట్టుగా చెప్తూ అతని స్పీచ్ ను మొదలు పెట్టాడు చాలా కాన్ఫిడెంట్ గా. కంపెనీలో అతను చేయాలనుకున్న మార్పులను, తను కోల్పోయిన ప్రాజెక్ట్స్ ని మళ్లీ రాబట్టడం కోసం అతను ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ ని క్లియర్ గా చెప్తూ వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకుంటానని తనకి జస్ట్ 2 months టైం ఇవ్వమని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు విక్రమ్. అతని కాన్ఫిడెంట్ కి, అతను ఇస్తున్న భరోసాకి మాట్లాడకుండా ఓకే చెప్పారు బోర్డ్ మెంబర్స్ అందరూ. ఒక్క హాఫ్ అన్ అవర్ తో పాటు తను చేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించి, దాని వల్ల వాళ్ళకు వచ్చే లాభాల గురించి కళ్ళకు కట్టినట్టుగా ప్రొజెక్టర్ మీద క్లియర్ గా వివరించి అందరిలో ఓ సాటిస్ఫాక్షన్ స్మైల్ తెప్పించి మీటింగ్ ఫైనల్ కి తెచ్చేశాడు విక్రమ్. విక్రమ్ అభిప్రాయంతో అందరూ ఏకీభవించడంతో మీటింగ్ ఓవర్ చేసేశాడు. దాదాపు గంట పాటు సాగిన మీటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడంతో బోర్డ్ మెంబర్స్ అందరూ విక్రమ్ ని మరోసారి విష్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళగానే వెంటనే వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ కి కాల్ చేశాడు విక్రమ్. అప్పటికే అతను ఇంటి నుండి వచ్చి 2 hours దాటడంతో పని మనిషి ఫోన్ లిఫ్ట్ చేయగానే లలిత గారికి ఇవ్వమని చెప్పి ఆవిడ ఫోన్ తీసుకోగానే ఆంటీ నేను విక్రమ్ ని అన్నాడు. చెప్పండి బాబు అని ఆవిడ అనడంతో ఆంటీ మేఘనకి ఎలా ఉంది, తలనొప్పి తగ్గిందా, ఏం చేస్తుంది, నేను వచ్చేశాక ప్రశాంతంగా నిద్రపోయిందా అని అడిగాడు విక్రమ్. బాబు తను రెస్ట్ తీసుకుంటుంది అంది లలిత.
ఓకే ఆంటీ. రంగమ్మ జ్యూస్ చేసి ఇస్తుంది, తీసుకెళ్లి మేఘనాని లేపి తాగించండి. ఆ తర్వాత తన మెడిసిన్ అక్కడే టేబుల్ మీద పెట్టాను, అందులోంచి అంటూ ఓ టాబ్లెట్ పేరు చెప్పి అది వేయండి. అలాగే టాబ్లెట్స్ వేశాక ఒక 10 మినిట్స్ కొంచెం బాల్కనీలోకి తీసుకెళ్లి నార్మల్ వాక్ చేయించాక కాసేపు తనతో క్యాజువల్ టాక్స్ మాట్లాడినా ఓకే, లేదంటే తను రెస్ట్ తీసుకుంటా అన్నా కూడా ఓకే. బట్ జ్యూస్ మెడిసిన్ మాత్రం స్కిప్ చేయొద్దని చెప్పండి అని అన్ని క్లియర్ గా చెప్పాడు విక్రమ్. అన్నీ విన్న లలిత ఓకే బాబు నేను చూసుకుంటాను అని ఆన్సర్ ఇవ్వగానే ఓకే ఆంటీ నాకు కాస్త వర్క్ ఉంది, మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెంటనే 5th ఫ్లోర్ లో వైశాలి గారి రూమ్ లో ఉన్న ఫోన్ కి కాల్ కలిపాడు. శ్రీనివాస్ కాల్ లిఫ్ట్ చేశాక వాళ్ళిద్దరి గురించి కూడా అడిగి వైశాలి గారికి జ్యూస్ తో పాటు వేయాల్సిన మెడిసిన్ చెప్పి కాల్ కట్ చేసి కిచెన్ లో ఉన్న ఇంటర్కమ్ కి కాల్ కనెక్ట్ చేసి మేఘనకి ఇవ్వాల్సిన జ్యూస్, వైశాలికి ఇవ్వాల్సిన జ్యూస్ ల గురించి చెప్పి కాల్ కట్ చేశాడు. తన ఛాంబర్ కి వెళ్లిపోయి వర్క్ లో బిజీ అయ్యాడు మళ్ళీ విక్రమ్. అలా ఆ రోజంతా 2 hours కి ఒకసారి ఇంటికి కాల్ చేస్తూ మేఘన హెల్త్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు విక్రమ్. ఈవినింగ్ వరకు ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లేసరికి ఈవినింగ్ 7 అవ్వడంతో రావడంతోనే మేఘన దగ్గరికి వెళ్లిపోయాడు మళ్ళీ. విక్రమ్ వచ్చేసరికి మేఘన వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే లోపలికి వచ్చిన విక్రమ్ ని చూస్తూ మేఘన నేను మళ్ళీ వస్తాను అంటూ బయటకు వెళ్లిపోయింది లలిత. లలిత వెళ్లిపోగానే మేఘన దగ్గరికి వెళ్లి మేఘన ఇప్పుడు నీకు ఎలా ఉంది, హౌ వాజ్ యువర్ డే అంటూ చాలా కూల్ గా అడిగాడు విక్రమ్. మేఘన మాత్రం విక్రమ్ వైపు చాలా చిరాగ్గా చూస్తూ ఇప్పటి వరకు బానే ఉన్నాను, ఇక నువ్వు వచ్చావు కదా అసలు నాకు మనశ్శాంతే ఉండదు అంది కోపంగా మేఘన. అయినా నేను నిద్రపోయే వరకు రూమ్ లోకి రానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, నీ మొహం చూస్తుంటేనే నాకు కోపం పెరిగిపోతుంది అంటూ తల తిప్పేసింది మేఘన. చూడు మేఘన, నేను చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది, కానీ నీకే నేను చెప్పినవి గుర్తులేవనుకుంటా అన్నాడు విక్రమ్. అప్పటికే ఉదయం ఆఫీస్ నుండి వర్క్ లో మునగడం వల్ల వచ్చిన తలనొప్పితో కొంచెం కోపంగా అరిచి చెప్పాడు విక్రమ్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్ ఓన్లీ అండ్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.